జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు సందర్శించారు. టాటా స్ట్రైవ్ ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఏసీ, సోలార్, బ్యాంకింగ్ రంగాలలో అందిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన యువకులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ సెంటర్లు ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న రోజుల్లో సోలార్ రంగంలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం ద్వారా రానున్న రోజుల్లో మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎంతమంది అయితే ట్రైనింగ్ అవుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సోలార్కి సంబంధించి మిగతా బ్యాంకింగ్ కానీ వివిధ విభాగాల నుంచి వారు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి, యుక్త వయస్కుల వాళ్ళకు కానివ్వండి, వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి, దానికి నైపుణ్యాన్ని గిట్ట జోడించినట్టయితే మనం ప్రపంచంలోనే ఇదివరకే మనం ధనిక దేశంగా ఉన్నాం, మళ్ళీ ధనిక దేశంగా అయ్యేటువంటి అవకాశం ఉంది.